ఈ యొక్క దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. తనకు జనులుగా చేసుకోవడానికి దేవుడట ఇష్టపడ్డాడట. తన ఘనమైన నామం నిమిత్తము తన ప్రజలను ఏమాత్రం కూడా ఆయన విడనాడు. ఎప్పటికైనా నువ్వు దేవుని దగ్గర తిరిగితే నిన్ను విడనాడే దేవుడు ఏమాత్రం కూడా కాదు, ఎడబాసే దేవుడు ఏమాత్రం కూడా కాదు. తన జనులను విడనాడని ఎడబాయని దేవుడు. ఎందుకంటే మన పట్ల ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఈరోజు నీ పట్ల ఎవరు ఇష్టం కలిగి ఉన్నారు? మనుషులా, లోకమా? కాదు, దేవుడు నీ పట్ల ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తం తన జనులను ఆయన ఏమాత్రం కూడా విడిచిపోడు. ఈ యొక్క సత్యాన్ని ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకో, ధైర్యం తెచ్చుకో. శత్రువులు చెదిరిపోతారు, యుద్ధం యెహోవాదే. కాబట్టి ప్రభు కొరకు కనిపెట్టుకో, ప్రార్థించు, విశ్వాసం ఉంచు, ముందుకు సాగు. దేవుడు తప్పనిసరిగా నీ యొక్క యుద్ధ పరిస్థితుల్లో, నీ యొక్క పోరాట పరిస్థితుల్లో దేవుడు తప్పనిసరిగా కృప చూపించి శత్రువును పార్పు చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక.